కాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. నా రాజకీయం చూపిస్తా, ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకుండా ఉండగలమా, అందుకే ఓ గేట్ ఓపెన్ చేసిన ఎన్నికల నగారం మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెట్టిన ఇక ఎన్నికల రూపం చూపిస్తా అంటూ ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ అందించాం, గ్యారంటీల్ని అమలు చేసాం కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలైన రాజకీయ నాయకుడిగా తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ రేవంత్ అన్న కొద్ది నిమిషాలకే ఒక ఫస్ట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇక గేట్లు ఎత్తిన 100 రోజులు పూర్తిగా పాలనకే ఇక నా రాజకీయం చూపిస్తానంటూ ఆయన చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్లో దానం నాగేందర్ అలాగే రంజిత్ రెడ్డి వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవు. కేసీఆర్ నిజాం ఇద్దరు తీరు ఒక్కటే, పేర్లు మాత్రమే వేరు అంటూ కూడా రేవంత్ కామెంట్ చేశారు. ఇక కవితపై ప్రశ్నల వర్షం, ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర, ముడుపులపై విచారణ కొనసాగుతోంది. కవితను సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించారు. స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా తీశారు. నిన్న కవితతో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా భేటీ అయ్యారు. ఇక కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు, 2 కేసుల్లో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసిన వార్తను కూడా మనం చూడొచ్చు. మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. అటువంటి ఆందోళనలు సరికాదు, చట్టం తన పని తాను చేసుకెళ్తోంది, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగం కాదు అంటూ కిషన్ రెడ్డి ఈ ఇష్యూకి సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ సర్కార్ను పెకిలించేద్దాం, అది అవినీతిలో కూరుకుపోయింది, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది, అవినీతిలో మంత్రులు పోటీ పడుతూ ఉన్నారు, 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి అంటూ ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి ఓటేయండి, అరాచకానికి కాదు అంటూ కూడా పిలుపునిచ్చారు. అభివృద్ధి ఆంధ్ర కోసం ఓటెత్తండి అంటూ ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక జెండాలు వేరైన ఎజెండాలు ఒకటే, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే 3 పార్టీలు జట్టు కట్టాయి, ప్రజల జీవితాలని తీర్చిదిద్దే బాధ్యత మాది, మీ ఆశీర్వాదం మద్దతు మాకు కావాలి, ఏపీలోని 25 లోక్సభ స్థానాలు గెలిపించుకుందామంటూ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక జగన్ సీఎం కాదు సారా వ్యాపారి అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఇసుకను దోచిన వారంతా ఆయన బినామీలే, 2019-21లో 30,196 మంది మహిళలు అదృశ్యమయ్యారు, ప్రజల కష్టాలను భుజం కాయడానికి మోదీ వచ్చారు, ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం అంటూ పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. జగన్ మీ దత్తపుత్రుడు కాదా, కాంగ్రెస్పై ప్రధానివి పసలేని విమర్శలు అంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కామెంట్ చేశారు. సో జగన్ మీద ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, ఆయన మంత్రివర్గం మీద కూడా ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, ఆయన మీ దత్తపుత్రుడు కాదా అంటూ షర్మిల క్వశ్చన్ చేస్తే సిపిఎం కామెంట్ ఏంటంటే మోదీ విమర్శలపై జగన్ స్పందించాలి అని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శలు చేసిన, పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతారు, అట్లీస్ట్ మంత్రులైనా రియాక్ట్ అవుతారు కదా. కానీ మోదీ ఇన్ని విమర్శలు చేస్తే ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు, జగన్ స్పందించాలి అంటూ సిపిఎం డిమాండ్ చేస్తున్న వార్తను మనం చూడొచ్చు. ఇక తేలని సీట్లు బాబుకు పాట్లు అంటూ సాక్షి వార్తను ప్రచురించింది. ఎటూ తేల్చలేక చంద్రబాబు సతమతం అవుతూ ఉన్నారు. బలమైన అభ్యర్థులు దొరక్కపోవడమే కారణం, ఉత్తరాంధ్ర పెండింగ్ సీట్లపై డోలాయమానం, తేలని మైలవరం, పెనమలూరు పంచాయతీ, ఆలూరు, గుంతకల్లు సీట్లపైన నాన్చుడు ధోరణి, టికెట్ల ఖరారులో బీజేపీ అండ్ జనసేనది కూడా అదే తీరు అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక చివరిగా ఈవీఎం, ఈడీ, ఐటీ ఇవి లేకుండా మోదీ ఎన్నికల్లో నెగ్గలేడు అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. అధికారం కోసం అర్రులు చాచే అసమర్థుడు మోదీ అంటూ కూడా విమర్శలు చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో
ఈ ఆరోపణలు చేశారు. విపక్షాలు బల ప్రదర్శన చేశాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ డుమ్మా కొట్టారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు. స్టే